గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల కూటమి ప్రభుత్వంపై అదనపు భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 30,000 కోట్ల విద్యుత్ బకాయిలు పెట్టిందని విమర్శించారు. నెల్లూరు జిల్లా పందెంచెలో 3.37 లక్షల రూపాయలతో నిర్మించిన కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలతో పాటు యువతకు భారీగా ఉద్యోగ కల్పన కలుగుతుందన్నారు. టీసీ మళ్ళీ తిరిగి పెట్టడం వల్ల 3 ఫేజ్ కరెంట్ విలేజెస్ లో కూడా ఎక్కడ కొరత లేకుండా రాబోతుంది. ఇప్పుడు ఒక దశ పనులు పూర్తయ్యాయి, రెండో దశ పనులు కూడా తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం. అన్ని గ్రామాలలో 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేసేందుకై 92,36 లక్షలతో పనులు కొనసాగుతున్నాయి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. అలాగే కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో రద్దు చేయాలని నిర్ణయించిన ఇందుకూరుపేట మరి కొడవలూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలని కూడా కొనసాగించినందుకు నిర్ణయం తీసుకున్నారు మన మంత్రివర్యులు. దానికి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అదేవిధంగా మాకు ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. కిసాన్ సెజ్ లో ఎన్నో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో మాకు కొడవలూరులో కూడా ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ చేయాలని స్థలము అన్ని రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా 132 kV సబ్ స్టేషన్ కి శాంక్షన్ అయి వచ్చింది. ఆల్రెడీ స్థలం కూడా మేము అధికారులకి చూపించున్నాం. అది కూడా మాకు అతి త్వరలో మీరు ఇప్పించగలరని చెప్పి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ₹1 కూడా పెంచకూడదు, ప్రజల మీద భారం వేయకూడదు. మనం మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్ గెలిచిన లోపల ₹19 తగ్గించాలి అనే ధ్యేయంతో పనిచేయమని చెప్పాడు. అదే ధ్యేయంతో మేము పనిచేస్తా ఉన్నాం. ఇటీవల కాలం మీరు చూసి ఉంటారు, మొన్న December 31 ఏపీఈఆర్సీ కూడా 5,000 కోట్లు మళ్ళీ భారం వేస్తే ముఖ్యమంత్రి గారు మనం ప్రజల మీద భారం వేయొద్దు, వాటిని అవసరమైతే మన ప్రభుత్వమే గవర్నమెంట్ భారాయించాలి కానీ ప్రభుత్వాన్ని భారవేయొద్దు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల నేటికి కూడా విద్యుత్ శాఖ భారాన్ని మోయాల్సి వస్తుంది అనమాట. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా గడిచిన ప్రభుత్వం చేసి ఇవాళ పేపర్లో ఉంది కదా అని చెప్పి పదే తప్పుడు ప్రచారం రాపిస్తాం. ఇవాళ మన డిస్కమ్స్ ఉన్నాయి, మనకు 3 డిస్కమ్స్ ఉన్నాయి రాష్ట్రంలో. ఒకటి తిరుపతిలో, ఒకటి విజయవాడలో, వైజాగ్లో. వైజాగ్ డిస్కమ్ రేటింగ్ లో పడిపోయింది అనేది ఇవాళ ఒక పత్రికలో రాశారు. మనం ఎక్కడ కూడా రేటింగ్ లో ఎక్కడ కూడా పల్లా. మనకు అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పైన సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి 11,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టడం కోసం మనకేంటంటే ఆంధ్రలోకి సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ దెబ్బతినకూడదని నిలబెట్టే ప్రయత్నం చేసి నిలబెట్టారు.